హాయ్ ఫ్రెండ్స్, డైలీ ఎంసీక్యూస్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం ఈ వీడియోలో జాగ్రఫీకి సంబంధించి భారతదేశ నదీ వ్యవస్థ మనము ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ మరియు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. మన యూట్యూబ్ ఛానల్ని ఇప్పటి వరకు దాదాపు 7,070 మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారు. సబ్స్క్రైబ్ చేసుకున్న మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. అదేవిధంగా మన ఏపీఎస్సి గ్రూప్ 2 ఎగ్జామ్ మరొక 12 రోజుల్లో జరగబోతుంది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ మనము మోడల్ పేపర్ బుక్కు సంబంధించి వీడియోస్ డైలీ అప్లోడ్ చేస్తున్నాము. మరియు ఒక్కొక్క టాపిక్ సంబంధించి ఈ రోజు నుంచి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. కాబట్టి ఇంకా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు ఈ వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, మీ విలువైన సలహాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? చూడండి, మనం ఇప్పుడు ఈ వీడియోలో నదీ వ్యవస్థ జాగ్రఫీలో మనకి కీలకం నదులు మరియు ప్రాజెక్టులు. ఇప్పుడు ఈ వీడియోలో నదీ వ్యవస్థకు సంబంధించి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మరియు మోడల్ పేపర్స్కి సంబంధించి ఒక 30 ఎంసీక్యూస్ని డీటెయిల్గా చెప్పుకోబోతున్నాము పీపీటీల సహాయంతో. అంటే మనం డీటెయిల్గా ఇట్లా ప్రతిదాన్ని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పీపీటీల సహాయంతో చెప్పుకోబోతున్నాం. కాబట్టి వీడియోను చివరిదాకా చూడండి. ప్రతి బిట్ను కూడా మీకు తెలిస్తే సమాధానం చెప్పే విధంగా ప్రయత్నించండి. రైట్, క్వశ్చన్ నెంబర్ 1. ఈ క్రింది నదులలో హిమాలయాల కన్నా ప్రాచీనమైనది ఏది? మనము క్వశ్చన్ జాగ్రత్తగా చదవాలి. నదీ వ్యవస్థకు సంబంధించి నదులన్నిటిలో పురాతనమైనది మరియు ప్రాచీనమైనది అంటే దానికి సమాధానం గోదావరి. చూడండి, మనకు నదీ వ్యవస్థ అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది హిమాలయ నదీ వ్యవస్థ, ద్వీపకల్ప నదీ వ్యవస్థ, అంతర్భూభాగ నదీ వ్యవస్థ. హిమాలయ నదీ వ్యవస్థ మనకు గంగా, సింధు, బ్రహ్మపుత్ర. అదేవిధంగా ద్వీపకల్ప నదీ వ్యవస్థ గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, వంశధార, నాగావళి, మాచ్కన్ ఇలాంటివన్నీ కూడా ద్వీపకల్ప నదీ వ్యవస్థ. అంతర్భూభాగ నదీ వ్యవస్థ గగ్గర్, లూని ఇలాంటివన్నీ కూడా అంతర్భూభాగ నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి అంశాలు. ఈ నదులన్నిటిలో కూడా అత్యంత పురాతనమైనది అంటే సమాధానం గోదావరి. అత్యంత పురాతనమైనది, ప్రాచీనమైనది. క్వశ్చన్ ఏమడిగారు? ఈ క్రింది నదులలో హిమాలయాల కన్నా ప్రాచీనమైనది ఏది? ఆప్షన్స్ వచ్చేసి గంగా, బ్రహ్మపుత్ర, కెన్, సట్లెజ్ అని ఇచ్చారు. మనకు ఆప్షన్స్లో గోదావరి అని ఉంటే గోదావరి పురాతనమైన నది. వీటిల్లో హిమాలయాలలో హిమాలయ నదీ వ్యవస్థలో అత్యంత ప్రాచీనమైన నది ఏంటంటే బ్రహ్మపుత్ర నది. గుర్తుపెట్టుకోండి, హిమాలయాలలో అత్యంత ప్రాచీనమైనటువంటి నది బ్రహ్మపుత్ర నది. అదేవిధంగా నదుల దుఃఖదాయిని అనే పేరు దేనికి ఉంది? బ్రహ్మపుత్ర నదికి. అదేవిధంగా అస్సాం దుఃఖదాయిని బ్రహ్మపుత్ర నది. రెడ్ రివర్ బ్రహ్మపుత్ర నది. భారతదేశంలో అత్యంత శక్తివంతమైన నది. శక్తివంతమైనది అంటే హిమాలయాలకు సంబంధించి హిమాలయ పర్వత శ్రేణులు గుండా అత్యంత లోతైన ప్రాంతం నుంచి, ఎత్తైన ప్రాంతం నుంచి లోతైన ప్రాంతానికి ఈ నది ప్రవహిస్తుంది కనుక మార్గమధ్యంలో ఉన్నటువంటి అన్నిటినీ తనతో కలుపుకుంటూ వెళ్ళే అత్యంత శక్తివంతమైన నది బ్రహ్మపుత్ర నది. అత్యధిక జల విద్యుత్ ఉత్పాదక శక్తి కలిగినటువంటిది బ్రహ్మపుత్ర నది. రెడ్ రివర్ ఏ నదికి పేరు? బ్రహ్మపుత్ర నదికి. మనకు బ్రహ్మోస్ క్షిపణి కూడా ఉండడం జరిగింది బ్రహ్మపుత్ర నది మీదుగా. మనకు నదులన్నిటి గురించి మాట్లాడుకుంటే సింధు, గంగా, గోదావరి, కృష్ణ, కావేరి అన్నీ కూడా స్త్రీ పేరుంటే పురుష నామంతో ఉన్నటువంటి నది ఏంటంటే బ్రహ్మపుత్ర నది. ఓకేనా? మనకు ఈ బ్రహ్మపుత్ర నది అనేది చైనాలో మనకు టిబెట్లో పుట్టి చమయంగ డంగా మన భారతదేశంలో అస్సాం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగ్లాదేశ్ గుండా మనకి అది సముద్రంలో కలవడం జరుగుతుంది. మొత్తము బ్రహ్మపుత్ర నది
900 కిలోమీటర్లు. బ్రహ్మపుత్ర నది 2900 కిలోమీటర్లు. అందులో భారతదేశంలో 916 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. అందులో భాగంగా బ్రహ్మపుత్ర నది అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం ఈ 2 రాష్ట్రాల గుండా భారతదేశంలో బ్రహ్మపుత్ర నది ప్రవహించడం జరుగుతుంది. ఒకసారి మ్యాప్ పాయింటింగ్ ద్వారా చూద్దాము. చూడండి, మనకి బ్రహ్మపుత్ర నది ఇదిగోండి. బ్రహ్మపుత్ర నది చమయంగ డంగా అనే ప్రదేశంలో దీని యొక్క జన్మస్థానం. ఇక్కడ యార్లుంగ్ జాంగ్పో ఉంది కదా, చైనాలో బ్రహ్మపుత్ర నదిని పిలిచే పేరేంటి? యార్లుంగ్ జాంగ్పో జియాన్జిన్. యార్లుంగ్ జాంగ్పో జియాన్జిన్ అది బ్రహ్మపుత్ర పేరు చైనాలో. ఈ బ్రహ్మపుత్ర నది ఇదిగోండి అస్సాం, ఇది బ్రహ్మపుత్ర అస్సాం మరియు ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ ఇలా ఉండి ఇక్కడ బంగ్లాదేశ్లో ఇది వెళ్ళడం జరుగుతుంది. అంటే భారతదేశంలో 2 రాష్ట్రాలు కూడా ప్రవహిస్తుంది. హిమాలయాలు మనకి ఇక్కడ హిమాద్రి, హిమాచల్, శివాలిక్ ఇలా హిమాలయ వ్యవస్థ ఉంటుంది. హిమాలయ పర్వతాల గుండా పర్వత ప్రాంతాల నుంచి ఎత్తైన ప్రాంతం నుంచి ఇది ప్రవహిస్తుంది కాబట్టి అత్యంత శక్తివంతమైనది, వేగవంతమైనది ఈ బ్రహ్మపుత్ర నది. బ్రహ్మపుత్ర ఉపనదుల్లో చాలా ఉపనదులు ఉన్నాయి. అందులో మనం గుర్తుపెట్టుకోవాల్సింది 3 ఉపనదులు. నెంబర్ 1 లోహిత్, గుర్తుపెట్టుకోండి లోహిత్. నెంబర్ 2 బారక్. మనకి చాలా ఉపనదులు ఉన్నాయి. చాలామంది సింధు నది, గంగా నది మరియు కృష్ణా, గోదావరి ఈ ఉపనదులు గుర్తుపెట్టుకుంటారు. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఈ లోహిత్, బారక్, తీస్తా ఇది 3వది తీస్తా. ఈ ఉపనదులు మనకు బ్రహ్మపుత్రకు సంబంధించినవి. బ్రహ్మపుత్ర ఉపనదులలో అతి పొడవైన ఉపనది అంటేనేమో బారక్. చూడండి క్వశ్చన్, బ్రహ్మపుత్ర ఉపనదుల్లో అతి పొడవైన ఉపనది బారక్. ఇదిగోండి ఇది బారక్ ఉపనది. ఇటీవల భారతదేశంలో ఒక నది మీద కట్టినటువంటి అతి పెద్ద ప్రాజెక్ట్ అంటే అతి పెద్ద బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ బ్రిడ్జి లోహిత్. చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఇటీవల తెలంగాణ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఈ బిట్ అడిగారు. లోహిత్ దాదాపు 9.16 కిలోమీటర్స్ పొడవైన బ్రిడ్జి ఏ నది మీద అంటే లోహిత్ నది మీద. దానికి పెట్టినటువంటి పేరు భూపేన్ హజారికా. భారతరత్న గారు ఆయన భూపేన్ హజారికా సేతు బ్రిడ్జ్ ఎక్కడ కట్టారు? లోహిత్ మీద. అరుణాచల్ ప్రదేశ్ టు అస్సాం మధ్య బ్రిడ్జ్ అది మనకి భూపేన్ హజారికా బ్రిడ్జ్. ఈ లోహిత్ అనేది దేని ఉపనది? బ్రహ్మపుత్ర యొక్క ఉపనది. అదేవిధంగా బ్రహ్మపుత్ర ఉపనది తీస్తా. గతంలో ఈ తీస్తా గంగా నదికి ఉపనదిగా ఉండేది. ప్రస్తుతము కాలగమనంలో ప్రజెంట్ తీస్తా అనేది బ్రహ్మపుత్రకి ఉపనది. చూడండి బ్రహ్మపుత్ర ఎన్ని దేశాల గుండా వెళ్తుంది? చైనా, ఇండియా, బంగ్లాదేశ్. మొత్తము 2900 కిలోమీటర్లు. చమయంగ డంగా అనేది బ్రహ్మపుత్ర యొక్క జన్మస్థానం. బ్రహ్మపుత్రను చైనాలో ఏమంటారు? యార్లుంగ్ జాంగ్పో జియాన్జిన్. మన భారతదేశంలో 916 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. లోహిత్, బారక్, తీస్తా కీలకమైన ఉపనదులు. అందులో లోహిత్ భారతదేశంలో అతి పెద్ద బ్రిడ్జి, నదుల మీద కట్టినటువంటి బ్రిడ్జి లోహిత్, భూపేన్ సేతు హజారికా. అదేవిధంగా అతిపెద్ద ద్వీపంతో కూడినటువంటి జిల్లా మజూలి, అది కూడా బ్రహ్మపుత్ర వల్లనే. అస్సాంలో ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం మజూలి దీవి, నదీ ఆధారిత జిల్లా అది మజూలి. ఆ తర్వాత అతి పొడవైనది అంటే బారక్. గతంలో తీస్తా అనేది దేనికి ఉపనది అంటే గంగాకు, ప్రస్తుతం బ్రహ్మపుత్రకు. చాలా ఇంపార్టెంట్ అండి, ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఇది మనకు గంగా, ఇది బ్రహ్మపుత్ర. బ్రహ్మపుత్రలో అరుణాచల్ ప్రదేశ్, అస్సాం సాదియాలో ఎంటర్ అవుతుంది. ఆ తర్వాత మనకు డాకిన్పూర్ సార్ దీవులు అనే ప్రాంతం వద్ద ముఖద్వారం అనేది ఉంటుంది. ఓకేనా?
చూడండి ఇదిగోండి మనకి బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్. ఈ రివర్ సిస్టంలో మనకు లెఫ్ట్ బ్యాంక్ అండ్ రైట్ బ్యాంక్ అని చెప్పేసి దిబాంగ్, లోహిత్, కపిలి ఇవన్నీ కూడా లెఫ్ట్ సైడ్. ఇక్కడ సుమన్సిని, కామెంగ్, షాన్కోస్, తీస్తా ఇలాంటివన్నీ కూడా రైట్ సైడ్. ఇలా ఉపనదులన్నీ కూడా బ్రహ్మపుత్ర యొక్క ఉపనదులు ఇవన్నీ. అదేవిధంగా బ్రహ్మపుత్ర రివర్ సిస్టమ్ ఏదైతే ఉందో ఇండియా, చైనా, బంగ్లాదేశ్ 3 దేశాల గుండా వెళ్తుంది. ఓవరాల్గా 2900 కిలోమీటర్స్. ఇక్కడ చూడండి మనకు ఒక పాయింట్ ఉంది, చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇది. కొంచెం జూమ్ చేయండి, దీని మీద ఖచ్చితంగా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. ఇక్కడ బంగ్లాదేశ్లో ఒకవైపు మనకి గంగా నది వస్తుంది, ఇంకోవైపు బ్రహ్మపుత్ర నది వస్తుంది. ఇందులో చూడండి బంగ్లాదేశ్లో బ్రహ్మపుత్ర 2 పాయలుగా విడిపోతుంది. పెద్ద పాయ దక్షిణ దిశగా జమునాగా సాగి దిగువ గంగలో కలుస్తుంది. ప్రాంతీయులు దీనిని పద్మా నది అంటారు. వేరొక పాయ దిగువ బ్రహ్మపుత్రగా మారి మేఘ్నా నదిలో కలుస్తుంది. ఈ 2 పాయలు ఎక్కడ కలుస్తాయి? ఇది మనకి ఇంపార్టెంట్ అండి. మామూలుగా ఇప్పుడు మనకు గోదావరి అనుకోండి 7 పాయలుగా చీలిపోతుంది అని మనకు తెలుసు కదా. బ్రహ్మపుత్ర బంగ్లాదేశ్లోకి ఎంటర్ అయిన తర్వాత 2 పాయలుగా విడిపోతుంది. ఈ 2 పాయలు మళ్ళీ కలిసేది ఎక్కడ అంటే చాంద్పూర్. ఇదిగోండి ఇక్కడ ఉంటుంది చాంద్పూర్, ఇది బంగ్లాదేశ్లో అనమాట. చాంద్పూర్ అనే ప్రదేశంలో కలిసి బంగాళాఖాతంలోకి సాగిపోతాయి. ఈ ప్రదేశంలో గంగా బ్రహ్మపుత్ర నదీ జలాలు గంగా బ్రహ్మపుత్ర డెల్టా ఏర్పరుస్తుంది. ఈ నదీ డెల్టా ప్రపంచంలోనే అతి పెద్దది. ప్రపంచంలోనే మనకు ఏపీఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ సిలబస్లో ఓల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఏపీ జాగ్రఫీ అంటే మనం ప్రపంచానికి సంబంధించిన అంశాలు కూడా తెలుసుకోవాలి. ప్రపంచంలోనే అతి పెద్ద డెల్టా ఏర్పరిచేది గంగా బ్రహ్మపుత్ర. ఈ గంగా నది మరియు బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో ఏర్పరుస్తాయి. బ్రహ్మపుత్ర నది బంగ్లాదేశ్లో 2 పాయలుగా విడిపోతుంది. ఈ 2 పాయలు మళ్ళీ కలిసేది ఎక్కడ? చాంద్పూర్. ఈ చాంద్పూర్ ఎక్కడుంది? ఈ చాంద్పూర్ అనేది బంగ్లాదేశ్లో ఉంది. చాంద్పూర్ ఎక్కడుంది? బంగ్లాదేశ్లో ఉంది. ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి పాయింట్. ఇదిగోండి ఇక్కడ ఉంది చాంద్పూర్. మనకు బంగ్లాదేశ్ మ్యాప్ ఇది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకా. ఇండియా నుంచి రావడం, ఇటు పక్క గంగా నది రావడము, ఇలా 2 పాయలుగా విడిపోవడము. ఇదిగోండి ఇక్కడ ఇచ్చారు మేఘన, పద్మ ఇలా. ఇక్కడ చూడండి ఆన్ విచ్ రివర్ డస్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా స్టాండ్. మనం ప్రీవియస్ క్లాస్లో సముద్రంలో అతిపెద్ద బ్రిడ్జ్ అటల్ సేతు దక్షిణ ముంబై టు నవీ ముంబై 21 కిలోమీటర్స్ అని చెప్పుకున్నాం. అది ఎక్కడ? అరేబియా సముద్రం మీద. ఇదేంటి? నది మీద. నది మీద ఒక బ్రిడ్జి కట్టారు. ఆ బ్రిడ్జి భూపేన్ సేతు హజారికా బ్రిడ్జ్, అరుణాచల్ ప్రదేశ్ టు అస్సాం. ఏ నది? లోహిత్. చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మనం ఓన్లీ గంగా, సింధు ఈ నదులు చదువుకుని పోతే కుదరదు. డీటెయిల్గా ప్రతి టాపిక్ సంబంధించి తెలుసుకోవాలి. మనం చెప్పుకోబోయే ఈ వీడియోలో నుంచి ఖచ్చితంగా ఒక 2 మార్కులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి చూడండి ఆన్ విచ్ రివర్ డస్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా స్టాండ్? దోలా సాతియా బ్రిడ్జ్ స్టాండ్స్ ఆన్ ది లోహిత్ రివర్. ఇదిగోండి లోహిత్. లోహిత్ అనేది దేని ఉపనది? బ్రహ్మపుత్ర. ఇట్ ఈస్ 9.15 కిలోమీటర్స్ లాంగ్ కనెక్టింగ్ అస్సాం టు అరుణాచల్ ప్రదేశ్. ఎక్కడెక్కడికి ఈ బ్రిడ్జ్ ఉంది? 9 కిలోమీటర్ల బ్రిడ్జ్. ఎక్కడి నుంచి? అరుణాచల్ ప్రదేశ్ టు అస్సాం. నెక్స్ట్ ద లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా భూపేన్ హజారికా సేతు. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా అంటే దోలా టు సాతియా. దోలా సాతియా బ్రిడ్జ్ 9.15 కిలోమీటర్స్ బ్రిడ్జ్. మొన్న చెప్పుకుంది వచ్చేసి ముంబై బ్రిడ్జ్ దక్షిణ ముంబై టు మనకి నవీ ముంబై, అది 21 కిలోమీటర్స్. నెక్స్ట్ రైట్ చూడండి. నెక్స్ట్ మనం చూసుకుంటే క్వశ్చన్ నెంబర్ 2. సాత్పురా పర్వత పంక్తులు ఏ నదుల మధ్య ఉన్నాయి? చూడండి మనకు సాత్పురా
వింధ్య, సాత్పుర, నర్మదా, తపతి ఇవన్నీ ఉన్నాయి కదా. అయితే సాత్పుర పర్వత శ్రేణులు ఏ ఏ నదులు అంటే నర్మదా మరియు తపతి. ఒకసారి మనం జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు వింధ్య, సాత్పుర, ఈ వింధ్య పర్వతాలు, ఇవి సాత్పుర పర్వతాలు. ఇక్కడ నర్మదా నది ఉంటుంది, ఇదిగోండి నర్మదా నది మరియు తపతి నది. ఇది నర్మదా, ఇది తపతి. సాత్పుర పర్వతాలు ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? నర్మదాకి తపతికి. చాలా మంది అనుకుంటారంటే నర్మదాకు తపతికి మధ్య వింధ్య ఉంటాయి అనుకుంటారు. వింధ్య కాదండి. సాత్పుర పర్వత శ్రేణులు నర్మదా మరియు తపతి మధ్య, నర్మదా తపతి నదుల మధ్య ఉండే శ్రేణులు సాత్పుర. ఒకసారి మనం మ్యాప్ పాయింటింగ్ లో చూసుకుంటే చూడండి, మనము సాత్పురా రేంజ్ runs through Madhya Pradesh, Maharashtra and Gujarat. Kanha National Park and the Satpura Tiger Reserve are situated here. ఇదిగోండి సాత్పురా పర్వతాలు ఇవి. ఇక్కడ ఉండే సాత్పురా పర్వతాలు. ఈ సాత్పురా పైన కొంచెం వింధ్య ఉంటాయి, కింద సాత్పురా. ఇదిగోండి ఇది మ్యాప్ మనకి. ఈ వింధ్య సాత్పురాలో ఇవి వింధ్య పర్వతాలు, ఇవి సాత్పురా పర్వతాలు. ఈ సాత్పురా పర్వతాలు ఏవైతే ఉన్నాయో ఈ బ్లూ కలర్ ఏదైతే ఉందో ఈ బ్లూ కలర్ ఉండేది నర్మదా నది, ఇది తపతి నది. నర్మదా నది తపతి నదుల మధ్య ఉన్నటువంటి పర్వతాలే సాత్పురా పర్వతాలు. లేదా సాత్పురా పర్వతాలు ఏ ఏ నదుల మధ్య? నర్మదా, తపతి. నర్మదా అండ్ తపతి రివర్. ఇదిగోండి నర్మదా రివర్, తపతి రివర్, ఆ రెండింటి మధ్యలో ఉన్నిందే సాత్పురా రేంజ్, సాత్పురా పర్వతాలు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. దక్షిణ దిశ నుంచి గంగా నదితో కలుస్తున్న నది ఏది? మనకి గంగా నది, భారతదేశ నది గంగా నది. ఈ అలకానంద, భగీరథి, ఆ తర్వాత యమునా నది, తర్వాత శారద, గండక్, కోసి, గోమతి, బూరి గండక్ మరియు చంబల్, బెట్వా, కెన్, సోన్, దామోదర్ ఇవన్నీ కూడా గంగా నది అంటారు. ఈ గంగా నది భగీరథి, అలకానంద ఈ రెండు కూడా కలుస్తాయి. ఆ తర్వాత యమునా నది రావడం, యమునా నదిలో చంబల్, బెట్వా, కెన్ ఈ మూడు కలుస్తాయి. డైరెక్ట్గా గంగా నదిలో కలిసేటువంటి నది సోన్ నది. చూడండి సోన్. దక్షిణ దిశ నుంచి గంగా నదితో కలుస్తున్న నది ఏది అంటే మనకు చూడండి ఒకసారి, ఇది గంగా నది అంటే మనకు అలకానంద, భగీరథి, ఇది వచ్చేసి యమునా నది. ఇక్కడ మీకు అర్థం కావాలని చెప్తున్నా, మ్యాప్ పైన చూపిస్తా ఒకసారి చూడండి. చంబల్, బెట్వా, కెన్ ఈ మూడు కూడా యమునాలో కలుస్తాయి. యమునా పోయి ఈ ప్రయాగ దగ్గర, మనకి ప్రయాగ అలహాబాద్ ప్రయాగ ఉంది కదా, గంగా, యమున, సరస్వతి ఈ త్రివేణి సంగమం అని, దానికన్నా ముందే ఈ చంబల్, బెట్వా, కెన్ ఇవి కలుస్తాయి. అయితే సోన్ నది డైరెక్ట్గా గంగాలో కలుస్తుంది. సోన్ నది చూడండి, అంటే యమునాతో సంబంధం లేకుండా సోన్ నది డైరెక్ట్గా దక్షిణ దిశ నుంచి గంగా నదితో కలుస్తున్న నది సోన్. ఆ తర్వాత ఇటుపక్క దామోదర్ ఉంటుంది, ఇది వెస్ట్ బెంగాల్లో కలుస్తుంది గంగా నదితో. వెస్ట్ బెంగాల్లో అంటే దామోదర్ నది పడమర వైపుగా ఏం చేస్తుంది అంటే ఈ తూర్పు వైపుగా ప్రవహించి గంగా నదితో కలవడం జరుగుతుంది. ఈ బిట్ మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సోన్ ఒకసారి మీకు క్లారిటీగా మ్యాప్ పాయింటింగ్ చూస్తే అర్థమవుతుంది. జాగ్రఫీ అంటేనే మీరు మ్యాప్ పాయింటింగ్ పెట్టుకునే చదవాలి. మ్యాప్ పాయింటింగ్ దగ్గర లేకుండా మనం బట్టి పట్టలేము, గుర్తుపెట్టుకోలేము. వన్స్ మన కాన్సెప్ట్ అర్థమయ్యి మ్యాప్ పాయింటింగ్ దగ్గర ఉన్నప్పుడు క్వశ్చన్స్ వాళ్ళు ఎలా ఇచ్చినా కానీ మనం సమాధానం చెప్పే అవకాశం ఉంది. సమాధానం మనం కరెక్ట్గా పెట్టే విధంగా చూడండి. ఇక్కడ మనం చూసుకుంటే ఇదిగోండి, ఇది గంగా నది. మనకు భారతదేశంలో కీలకమైన నది గంగా. మొత్తం మనకి 2525 కిలోమీటర్లు, 2525. అందులో భాగంగా ఇండియాలో ప్రవహించేది 2510. మనకు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ ఈ రాష్ట్రాల గుండా
మనకు గంగా నది ప్రవహిస్తుంది. వెస్ట్ బెంగాల్ ఈ రాష్ట్రాల గుండా గంగా నది వెళ్తుంది. మరియు మన గంగా నది ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ గంగా నది, అలకానంద, భగీరథి, ఇదిగోండి యమునా నది ఇక్కడ కలుస్తున్నాయి కదా. ఇక్కడ యమునా నది కలిసింది. ఇది అలహాబాద్. ఇక్కడ చూడండి, కొంచెం దీన్ని జూమ్ చేయండి. అలహాబాద్ అంటే ప్రయాగ. అలహాబాద్ ప్రదేశంలో ఇటుపక్క యమునా నది, ఈ అలకానంద, భగీరథి ఈ రెండు పాయలు మొత్తం కలిసి ఇక్కడ కలుస్తాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే చంబల్, ఇదిగోండి చంబల్, బెట్వా, ఈ చంబల్, బెట్వా, కెన్ ఈ నదులన్నీ కూడా డైరెక్ట్గా యమునాలో కలుస్తాయి. సోన్ నది మాత్రం ఇదిగోండి, సోన్ ఇక్కడ ఉంది, సోన్ నది డైరెక్ట్గా గంగలో కలుస్తుంది. ఇదిగోండి సోన్ నది డైరెక్ట్గా గంగలో కలుస్తుంది. అంటే యమునా కన్నా ముందు కాదు, యమునా తర్వాత. మనకు అడిగిన క్వశ్చన్ ఇదే. దక్షిణ దిశ నుంచి వస్తూ గంగలో కలిసే నది ఏది? ఏది అంటే సోన్. ఆ తర్వాత ఇదిగోండి దామోదర్ నది ఇటువైపు తూర్పు వైపు ప్రవహిస్తూ గంగలో కలుస్తుంది. ఈ బిట్ కూడా మనకి ఇంపార్టెంటే. అదేవిధంగా మనం ఏం చెప్పుకున్నాం, గంగా నది వ్యవస్థ అంటేనే గంగా నదికి హిమాలయాల్లో జన్మించి ఎడమ వైపు నుంచి కలిసే ఉపనదులు ఉన్నాయి. శారద, గండక్, గోమతి, కోసి, గాగ్రా ఇవన్నీ ఏంటంటే గంగా నదికి హిమాలయాల నుంచి వచ్చి ఎడమ వైపు నుంచి కలిసే నదులు. కుడివైపు అంటే వచ్చేసి ఇదిగోండి యమున. ద్వీపకల్పంలో పుట్టేవి అంటే చంబల్, బెట్వా, కెన్, సోన్, దామోదర్. జాగ్రత్తగా వినండి. ఇదిగోండి ఇక్కడ మనం చూసుకుంటే గంగా నదికి సంబంధించి ఈ దామోదర్, సోన్, చంబల్, బెట్వా, కెన్ ఇవన్నీ కూడా ద్వీపకల్పంలో పుట్టి గంగా నదిలో కలిసేవి. అదే గోమతి, గాంగ్రా, గండక్, కోసి ఇవన్నీ కూడా హిమాలయాల్లో జన్మించి ఎడం వైపు నుంచి కలిసే నదులు. మనం కుడివైపు నదులా, ఎడం వైపు నదులా, ద్వీపకల్పంలో పుట్టిన నదులా, ఇవి కూడా అడుగుతారు. కాబట్టి జాగ్రత్తగా చూడండి. మనం చెప్పుకునేవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ అండ్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్. కాబట్టి క్వశ్చన్లు అడిగే విధానం ఎలా ఉందో చూడండి. రైట్, ఇప్పుడు దీనికి ఆన్సర్ ఏంటంటే సోన్. ఇదిగోండి క్లారిటీగా మనకి గంగాకు సంబంధించి అలహాబాద్ దగ్గర ఈ యమున, అలకానంద, భగీరథి ఇవన్నీ కలుసుకుంటాయి. చంబల్, బెట్వా, కెన్ ఇదిగోండి కెన్, చంబల్, బెట్వా, కెన్ ఈ మూడు వచ్చేసి యమునాలో కలుస్తాయి. సోన్ వచ్చేసి డైరెక్ట్ గంగలో కలుస్తుంది. దామోదర్ తూర్పు వైపున కలుస్తుంది. సోన్ రివర్ ఇదిగోండి సోన్ రివర్ అని చెప్పాం కదా. సోన్ రివర్ డైరెక్ట్గా గంగలో కలుస్తుంది. మనకు యమునాతో సంబంధం లేకుండా, యమునాకి సంబంధం లేదు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 4. కేవలం భారత భూభాగంలో మాత్రమే ప్రవహించే సింధు ఉపనది. చూడండి, సింధు నది హిమాలయ నది వ్యవస్థలో కీలకమైనది. సింధు నది ఇది కూడా టిబెట్లో పుడుతుంది. అంటే చైనా, ఇండియా, పాకిస్తాన్లో ఇది కలుస్తుంది. పాకిస్తాన్లో కరాచీలో. ఇది 2880 కిలోమీటర్లు, 2880 కిలోమీటర్స్. అదే మన ఇండియాలో 1114 కిలోమీటర్లు ఇండియాలో ప్రవహిస్తుంది. ఇందులో జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్ సింధు నది యొక్క ఉపనదులు. ఇక్కడ పాయింట్ ఏంటంటే కేవలం భారత భూభాగంలో ప్రవహించేది అంటే మనకి బియాస్. చూడండి బియాస్, ఒకసారి మనకు మ్యాప్ పాయింట్ చూస్తే అర్థమవుతుంది. ఒకసారి చూడండి. ఇది మనకు సింధు నది వ్యవస్థ. ఈ సింధు నది వ్యవస్థలో భాగంగా సింధు నది దామ్చోక్ ఇదిగోండి జమ్మూ కాశ్మీర్లో దామ్చోక్ అనే ప్రదేశంలో ప్రవహించడం, ఆ తర్వాత మన జమ్మూ కాశ్మీర్ గుండా
వెళ్తూ మనకి జీలం, ఇదిగోండి జమ్మూ కాశ్మీర్లో ఉండి ఇండియాకు పాకిస్తాన్కు మధ్య సరిహద్దుగా ప్రవహించే నది జీలం. ఆ తర్వాత చినాబ్, బియాస్, రావి ఈ 3 నదులు కూడా హిమాచల్ ప్రదేశ్లో పుడతాయి. చూడండి, చినాబ్, బియాస్, రావి ఈ 3 కూడా పుట్టేది ఎక్కడ అంటే హిమాచల్ ప్రదేశ్లో. ఇందులో ఇది రావి వచ్చేసి మనకు పాకిస్తాన్కి వస్తుంది, సట్లెజ్ వచ్చేసి టిబెట్లో పుడుతుంది, ఇండియా గుండా ప్రవహిస్తూ పాకిస్తాన్కి వస్తుంది. అయితే కేవలం బియాస్, ఇదిగోండి బియాస్ ఇక్కడ కలిసిపోతుంది సట్లెజ్లో. అంటే బియాస్ నది ఓన్లీ ఎక్కడ మాత్రమే ఉంటుంది, ఇండియాలో మాత్రమే ఉంటుంది. భారతదేశంలో మాత్రమే పరిమితమైనటువంటి సింధు ఉపనది ఏది, బియాస్. అదే మనకి ఇప్పుడు ఈ సట్లెజ్ ఉంది కదా, ఈ సట్లెజ్ టిబెట్ నుంచి వస్తూ ఇక్కడ హారికే అనే ప్రదేశంలో ఈ కలుసుకుంటాయి. హారికే అనే ప్రదేశంలో ఇక్కడ పంజాబ్ టు రాజస్థాన్ మధ్యలో ఏం చేస్తారంటే ఒక కాలువ కడతారు. రాజస్థాన్ కాలువ, ఇందిరాగాంధీ నహర్ అంటారు దాన్ని. దేశంలోనే అతిపెద్ద మంచినీటి కాలువ ఈ రాజస్థాన్ నహర్. ఓకేనా, ఒకసారి చూడండి, మనకిది బియాస్ నది కేవలం భారత్లో మాత్రమే ప్రవహించే నది. ఇదిగోండి ఈ సింధు నది, ఇండస్. ఇక్కడ జీలం, చీనాబ్, బియాస్ మరియు రావి, సట్లెజ్. గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించి జీలం అంటే మీకు గుర్తు రావాల్సింది ఇండియా పాకిస్తాన్ బార్డర్లో వెళ్ళే సింధు ఉపనది ఏంటి అని అడుగుతాడు. ఇండియా పాకిస్తాన్ బార్డర్లో వెళ్ళే ఉపనది అంటే జీలం. సింధు నది ఉపనదుల్లో అత్యధిక నీటిని తీసుకొని పోయేది ఏంటి, చీనాబ్ మీద ప్రపంచంలో అతిపెద్ద బ్రిడ్జ్ కూడా కడుతున్నారు ఎత్తిన ప్రదేశంలో, చినాబ్. ఆ తర్వాత బియాస్ అంటే ఏంటి, కేవలం భారత్లో మాత్రం ప్రవహించేది. రావి నదిని లాహోర్ నది అని కూడా అంటారు. ఆ తర్వాత సట్లెజ్ 3 దేశాలలో ప్రవహించే సింధు ఉపనది. ప్రపంచంలోనే అతిపెద్ద ఉపనది అంటే సట్లెజ్. అదే మనం జాగ్రత్త చూడండి, సట్లెజ్ వచ్చేసి దాదాపు 1350 కిలోమీటర్లు ఉంటే 1050 కిలోమీటర్లు మాత్రమే ఇండియాలో ప్రవహిస్తుంది. 1350 కిలోమీటర్లు ఉంటే 1050 కిలోమీటర్లు మాత్రమే ఇండియాలో ప్రవహిస్తుంది. అదే మనకి యమునా నది ఇండియాలో ప్రవహించే ఉపనదుల్లో అతి పెద్దది అంటే మనకు యమునా. ఇండియాలో ప్రవహించే ఉపనదుల్లో అతి పెద్దది యమునా. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. క్వశ్చన్ కనుక అతి పెద్ద ఉపనది అని అంటే సట్లెజ్, భారతదేశంలో ప్రవహించే ఉపనదుల్లో అతి పెద్దది అంటే అప్పుడు యమున. ఓకేనా, రైట్. మనకి ఇదిగోండి దీనికి సంబంధించి చీనాబ్ నది ఒకసారి జాగ్రత్త చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్, కేవలం భారత భూభాగంలో మాత్రం ప్రవహించే సింధు ఉపనది ఏది అంటే బియాస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5. చూడండి, ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 5లో యుఎస్ఏ మెక్సికోల మధ్య సహజ సరిహద్దుగా ఉన్న నది ఏది? మనకి ఉత్తర అమెరికా ఖండంలో యుఎస్ఏ, కెనడా, మెక్సికో ఈ దేశాలు ఉంటాయి. అయితే యుఎస్ఏకి మెక్సికోకి మధ్య, ఎందుకంటే యుఎస్ఏ మెక్సికో పక్కపక్కనే ఉంటాయి, సహజ సరిహద్దుగా ఉన్నది ఏంటంటే రియో గ్రాండ్. మనకు ఓల్డ్ జాగ్రఫీ కూడా ఉంది కాబట్టి ప్రపంచానికి సంబంధించిన నదుల్లో రియో గ్రాండ్ గుర్తుపెట్టుకోండి, ఇది కూడా రియో గ్రాండ్. మనం ఇందా చెప్పుకున్నాం కదా, ఇక్కడ ఇందిరాగాంధీ కెనాల్, ఇందిరాగాంధీ నహర్ అని, మనకి హారికే కాలువ, జైసల్మేర్ ఈ పంజాబ్ టు రాజస్థాన్ అనే ప్రదేశంలో ఉంది, అతి పెద్దది. ఇక్కడ మనం చూసుకుంటే యునైటెడ్ స్టేట్స్, ఇదిగోండి యునైటెడ్ స్టేట్స్ మెక్సికో మధ్యలో రియో గ్రాండ్. ఈ రియో గ్రాండ్ అనేది సహజ సరిహద్దుగా ఉంది. నెక్స్ట్
ఆ, ఇది చూడండి, ఈ క్వశ్చన్ కూడా మనకి ఇంపార్టెంట్. ఈ క్రింది వాటిలో తప్పుగా పేర్కొన్న వాటిని గుర్తించండి. రాంగ్ ఏంటి? మహానది ఛత్తీస్గఢ్లో జన్మిస్తుంది, కరెక్టే. మహానది అనేది ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి బస్తర్ పీఠభూమిలో జన్మిస్తుంది, ఇది కరెక్టే. గోదావరి నది మహారాష్ట్ర, ఇది కరెక్టే. తపతీ నది మధ్యప్రదేశ్, ఇది కరెక్టే. కావేరీ నది కేరళలో జన్మించదు. కావేరీ నది కర్ణాటక రాష్ట్రంలో కూర్గ్ జిల్లాలో తలై కావేరి అనే ప్రదేశంలో మనకు జన్మించేది కావేరి. కావేరి మనకి ఎగ్జామ్లో చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఆసియా ఖండంలోనే ఫస్ట్ టైం ఆనకట్టలు కట్టినది ఏ నది మీద? కావేరీ నది మీద. నైరుతి ఋతుపవనాలు, ఈశాన్య ఋతుపవనాలు రెండిటి వల్ల నీరు వచ్చి చేరేటువంటి ఏకైక నది కూడా కావేరీ నది. ఒకసారి చూడండి జాగ్రత్తగా. ఇక్కడ మనం చూసుకుంటే మహానది, ఇది మహానది ఛత్తీస్గఢ్లో బస్తర్ పీఠభూమిలో జన్మిస్తుంది. ఇదిగోండి మహానది, దీనికి సంబంధించి థర్డ్ లార్జెస్ట్ రివర్ ఆఫ్ పెనిన్సులార్ ఇండియా ఆఫ్టర్ గోదావరి కృష్ణ తర్వాత ద్వీపకల్ప భూభాగంలో మూడవ అతిపెద్ద నది ఈ మహానది. హీరాకుడ్ లాంగెస్ట్ డ్యామ్ ఇన్ ఇండియా, హీరాకుడ్ డ్యామ్ ఒరిస్సా, అది ఏ నది మీద? మహానది మీద. దాని యొక్క నదుల గురించి ఇచ్చారు మనకి ఇక్కడ. మరియు గోదావరి, ఇదిగోండి త్రయంబకేశ్వరం, నాసిక్, పైథాన్, గోదావరి నది మీద ఉన్నటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ మహారాష్ట్ర ఉన్నటువంటి పైథాన్. ఆ తర్వాత నాందేడ్, తర్వాత భద్రాచలం, బాసరా, మన ఆంధ్రాలోకి రావడము, పోలవరం, ఇవన్నీ కూడా. ఆ తర్వాత ఇదిగోండి ఇక్కడ కర్ణాటక కావేరి నది కర్ణాటకలో తలై కావేరి అనే ప్రదేశంలో ఈ కావేరి నది జన్మిస్తుంది. ఆ తర్వాత నర్మదా నది మనకు అమర్కంటక్లో పుట్టడం, మహాబలేశ్వరంలో కలవడం, ఇవన్నీ జరుగుతాయి. చూద్దాం ఒకసారి నెక్స్ట్ క్వశ్చన్. నర్మదా చెలికత్తె అని ఏ నదిని పిలుస్తారు? చూడండి, మనకు నర్మదా నది, తపతీ నది మనం ఇందాక కూడా చెప్పుకున్నాం. నర్మదా నది, తపతీ నది మధ్యలో మనకు సాత్పుర పర్వత శ్రేణులు అని, ఇవి రెండూ కూడా పడమర వైపు ప్రవహించే నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి. నర్మదా నది, తపతీ నది. నర్మదా నది విదీర్ణధరి నది, పగులులోయ నది, మార్బుల్ రివర్ అని ఏ నదికి పేరు అంటే నర్మదాకు పేరు. హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా అని ఏ నదిని అంటారు అంటే తపతీ నదిని అంటారు. సో నర్మదా చెలికత్తె ఏది అంటే తపతి. అది ఇక్కడ పాయింట్ ఏంటంటే నర్మదా నది ఎక్కువగా మధ్యప్రదేశ్లో గుండా ప్రవహిస్తుంది, తపతి వచ్చేసి మహారాష్ట్ర గుండా ప్రవహిస్తుంది. ఈ పాయింట్ కూడా ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. నర్మదా నది మధ్యప్రదేశ్ గుండా ఎక్కువ ప్రవహిస్తుంది, తపతీ నది మహారాష్ట్ర గుండా ఎక్కువగా ప్రవహిస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8. దక్షిణ భారతదేశంలోని గండికోట లోయ, ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ పెట్టింది. గండికోట ఘాట్ అనేది ఏ నది ద్వారా సృష్టించబడినది అంటే మనకి దక్షిణ భారతదేశంలో పెన్నా నది అనేది మనకి ఈ పెన్నా నది దాటితే పెరుమాళ సేవ చేసినంత అని చెప్పేసి మనకు ఒక సామెత కూడా ఉంటుంది. ఈ పెన్నార్ నది వల్ల ఈ గండికోట లోయ, కడప మన ఆంధ్రప్రదేశ్, గండికోట లోయ అనేది ఏ నది వల్ల అంటే పెన్నా నది. నెక్స్ట్, సింధు నదీ వ్యవస్థలోని 4 నదులలో 3 నదులు ఒక నదిలో కలుస్తాయి. ఆ నది నేరుగా సింధు నదిలో కలుస్తుంది. అలా నేరుగా సింధు నదిలోకి ప్రవహించే నది ఏది? చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇప్పుడు మనకి ఇందాక మనం చెప్పుకున్నటువంటి అంశము ఇక్కడ మనం చెప్పుకున్నాం కదా ఇందాక. ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకున్న దాంట్లో నర్మదా నదికి సంబంధించి నర్మదా యొక్క చెలికత్తె తాపి అంటే మనకు తపతీ నదికి సంబంధించి ఇందులో ఇచ్చారు. ఆ తర్వాత
నర్మదా నది, తపతి నది, గోదావరి, కృష్ణ, కావేరి, వీటికి సంబంధించినటువంటి అంశాలు ఇవి. గండికోట ఫోర్ట్ అండ్ పెన్నా రివర్ గాడ్జ్, పెన్నా నదికి సంబంధించినటువంటి అంశం ఇది మనకి గండికోట గాడ్జ్. ఇక్కడ ఏ నదులు, నర్మదా, తపతి, అదేవిధంగా గంగా, ఆ తర్వాత బ్రహ్మపుత్ర, కృష్ణ, ఇలా ఇచ్చారు దీంట్లో. ఇక్కడ ఈ క్వశ్చన్కి మనకి సింధు నదీ వ్యవస్థలోని 4 నదుల్లో 3 నదులు ఒక నదిలో కలుస్తాయి. ఆ నది నేరుగా సింధు నదిలో కలుస్తుంది. ఆ నది ఏంటంటే చీనాబ్ నది. చీనాబ్ నదిలో కలవడము, ఆ తర్వాత సింధు నదిలోకి అది ప్రవహించడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10. ఈ కింది నదులలో ఏది తూర్పు కనుమల నుంచి ప్రవహిస్తుంది? తూర్పు కనుమల గుండా ప్రవహించే నది. తూర్పు కనుమలలో మనం జాగ్రత్తగా చూసుకుంటే ఈ వంశధార, నాగావళి మరియు చూడండి తూర్పు కనుమలలో వంశధార నది, నాగావళి నది మరియు మాచ్కండ్ వీటికి సంబంధించి ఆప్షన్స్ అనేది మనకు మిస్ అయింది కింద. యాక్చువల్గా ఈ 4 ఆప్షన్లు ఇచ్చి పై వాటిల్లో ఏది సరైనది అని ఉంటుంది 10వ క్వశ్చన్ దీనికి. అందులో భాగంగా ఈ వంశధార నది మరియు నాగావళి నది. ఈ వంశధార ఒడిస్సాలో ఇది ప్రవహించడం జరుగుతుంది. తూర్పు కనుమల్లో ఉండే అతి పెద్ద నది ఏంటి అంటే వంశధార నది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 11. ఈ కింది వాటిల్లో బ్రహ్మపుత్రకు ఉపనది ఏది? బ్రహ్మపుత్ర యొక్క ఉపనది చూడండి. బ్రహ్మపుత్ర ఉపనదుల్లో దిబాంగ్, కాంగ్, లోహిత్ ఈ 3 కూడా సరైనవే. ABC. మనం ఇందాక బ్రహ్మపుత్ర ఉపనదుల్లో చాలా ఉపనదులు ఉన్నాయి. అయితే ముఖ్యమైన ఉపనదులు వచ్చేసి బారక్ అతి పొడవైనది, లోహిత్ అతి పెద్ద బ్రిడ్జ్, భూపెన్ సేతు హజారికా, మరియు గతంలో గంగా నదికి ఉన్నటువంటి తీస్తా, ఈ 3 అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ మనకి దిబాంగు, కాంగు, లోహిత్ ఇవన్నీ కూడా ఉపనదులే. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 12. చూడండి బ్రహ్మపుత్ర, ఇర్రవాడి, మెకాంగ్ నదులు టిబెట్లో పుట్టి ఎగువ ప్రాంతాలలో ఇరుకైన సమాంతర పర్వత శ్రేణుల గుండా ప్రవహిస్తాయి. ఈ నదులలో బ్రహ్మపుత్ర నది భారతదేశంలోకి ప్రవహించడానికి తన ప్రవాహ మార్గంలో యూటర్న్ తీసుకుంటుంది. అయితే ఈ యూటర్న్ మలుపుకు కారణం ఏంటి? చూడండి మనకి ఇక్కడ ఈశాన్య రాష్ట్రాల్లో అరుణాచల్ ప్రదేశ్ మరియు అస్సాం ఈ రాష్ట్రాల గుండా మనకి బ్రహ్మపుత్ర అనేది వెళ్తుందని మనం ఇందాక చెప్పుకున్నాం కదా. ఇక్కడ యూటర్న్ తీసుకునే కారణాలు ఏంటంటే హిమాద్రి, హిమాచల్ ఇవి ఉంటాయి కదా. అక్కడ ఈ పర్వతాల మధ్య ముడత పర్వత శ్రేణుల వల్ల ఆ పర్వతాల గుండా వెళుతూ అది యూటర్న్ తీసుకుంటుంది. సో ముడత హిమాలయ పర్వత శ్రేణులు ఉన్నాయి. భూ విజ్ఞాన పరంగా నవీన హిమాలయాల సింటాక్సియల్ బెండింగ్ పశ్చిమ నుంచి తూర్పుకు కాదండి, తూర్పు నుంచి పశ్చిమ. సో ఇది రాంగ్. టెర్షియరీ ముడత పర్వత శ్రేణుల్లో భౌమ పలక విరుపు కల్లోలం, ఇది కాదు. సో ఆన్సర్ వచ్చేసి 1 మాత్రమే. చూడండి మనకి యూపీఎస్సీలో అనేటువంటి పెట్టేది బ్రహ్మపుత్ర అనేది మనం ఇందాక కూడా హిమాలయాల గుండా వెళ్తే నదుల్లో పురాతనమైనది. ఎత్తైన ప్రదేశాల్లో నుంచి అత్యంత వాలుగా కిందికి వస్తుంది. అత్యంత శక్తివంతమైనది. వెళ్ళే మార్గాల్లో తన చుట్టూ ఉన్న వాటిని కలుపుకుని మరి వెళ్తుంది అని మనం చెప్పుకున్నాం. అక్కడ యూటర్న్ ఎందుకు తిరుగుతుంది అంటే ఈ ముడత హిమాలయ పర్వత శ్రేణుల వల్ల. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 13. ఇక్కడ చూడండి సర్పుదీస్ ద్వీపం, దశస్ ద్వీపం, మెహగామ్ ద్వీపం, వెగ్ని ద్వీపం, అలియా ద్వీపం ఈ ఏ నదిలో ఉన్నాయి? ద్వీపాలకు సంబంధించి ఎక్కువ ద్వీపాలు ఏర్పాటు చేసినది అంటే మనకు సపోజ్ గుర్తు రాలేదు అనుకోండి ఈ క్వశ్చన్కి, ఇక్కడ మనకు ఏదైనా ఒకటని తెలిసి ఉంటుంది. అందులో అలియా ద్వీపం ఎక్కువ ద్వీపాలు ఏర్పాటు చేసింది మనకు నర్మదా నది. ఎక్కువ ప్రాజెక్టులు కట్టింది కూడా నర్మదా నది మీద. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14. ఈ కింది వాటిలో ఏ నది అమర్కంటక్ పీఠభూమిలో ఉద్భవించలేదు? మనకు అమర్కంటక్ పీఠభూమిలో ఈ దామోదర్ నది అనేది ఉద్భవించలేదు. దామోదర్ నది మనకి పశ్చిమం వైపు వెళ్తూ తూర్పు వైపు ప్రవహిస్తూ గంగా నదిలో ప్రత్యక్షంగా కలుస్తుంది అని మనం చెప్పుకున్నాము. పశ్చిమ బెంగాల్ యొక్క దుఃఖదాయిని ఏంటి అంటే దామోదర్. చూడండి మనకి అస్సాం దుఃఖదాయిని అంటేనేమో బ్రహ్మపుత్ర, అదే మనకు బీహార్ దుఃఖదాయిని అంటే
కోసి. అదే మనకి వెస్ట్ బెంగాల్ దుఃఖదాయిని అంటే దామోదర్. నెక్స్ట్ క్వశ్చన్ 15. ఈ కింది వాటిలో ఏ నది నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ కృష్ణా నది. నాగార్జున సాగర్ మరియు శ్రీశైలం టైగర్ రిజర్వ్ గుండా ప్రవహించేది ఏంటంటే కృష్ణా. నెక్స్ట్ ఈ కింది వాటిలో ఏ నది వాయువ్య భారతదేశం పాకిస్తాన్ గుండా ప్రవహిస్తుంది. పాకిస్తాన్ సింధు నది. యమునా కాదు, బ్రహ్మపుత్ర కాదు, గోదావరి కాదు. భారత్ పాకిస్తాన్, మనకు చైనా, ఇండియా, పాకిస్తాన్ గుండా వెళ్ళేది సింధు నది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 17. బ్రహ్మపుత్ర నది మరియు దాని ఉపనదుల గమనాన్ని మార్చడం ఏ ద్వీపం ఏర్పడడానికి దారి తీసింది? చూడండి, మనకు మజూలి. ఏ ద్వీపం? ప్రపంచంలోనే అతిపెద్ద నది ఆధారిత దీవి ఏది అంటే మజూలి. ఏ నది అంటే మనకు బ్రహ్మపుత్ర. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. పంజ్నాద్ అనేది 5 నదుల వరుస సంగమం ద్వారా ఏర్పడినది. చూడండి, ఇక్కడ మనకు 5 వరుస నదులు. ఆ నదులకు సంబంధించి బియాస్, చీనాబ్, జీలం, రావి, సట్లెజ్. సింధు ఉపనదులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి జీలం, చీనాబ్, రావి, బియాస్, సట్లెజ్. జేసీ బ్రదర్స్ అంటాం కదా, ఈ జేసీ బ్రదర్స్ ఏదైతే ఉందో జీలం, చీనాబ్, బియాస్, రావి, సట్లెజ్ వాటికి సంబంధించింది అది. ఇక్కడ కావేరి అనేది ఉంది కదా, కావేరి దానికి సంబంధమే లేదు. మనకు ఒకవేళ ఆప్షన్ తెలియకపోతే ఏదో ఒకదాన్ని బట్టైనా మనము ఆన్సర్ పెట్టే విధంగా ఒకసారి ఆలోచించాలి. ఆ ఆలోచన మనకు రావాలి అంటే ఆ టాపిక్ మీద మనకు పూర్తి స్థాయిలో అవగాహన ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18, 19. కింది వాటిలో కావేరీ నదికి ఉపనది ఏది? కావేరీ ఉపనదులు. చూడండి, మనకు ఎగ్జామ్లో ఉపనదులు అనేవి ఎక్కువగా అడుగుతున్నారు. అందులో కావేరీ నదికి కబిని. మనకి కావేరీ నది ఇందాక మనం ఏం చెప్పుకున్నాము అంటే నైరుతి ఋతుపవన కాలంలో, ఈశాన్య ఋతుపవన కాలంలో నీటిని పొందేటువంటిది కావేరీ నది. ఆసియా ఖండంలోనే ఆనకట్టలు కట్టినటువంటి ఫస్ట్ నది కావేరీ నది. తలై కావేరి కర్ణాటకలో జన్మిస్తుంది. మరియు కావేరీ నదికి సంబంధించి ఉపనదులు భవాని, అమరావతి, హైమావతి, కబిని. ఇవన్నీ కూడా ఉపనదులు అండి, కబిని. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. అలకానంద మరియు పిండార్ నదుల సంగమ ప్రదేశం. చాలా చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ కర్ణప్రయాగ ఆన్సర్ ఇది. మామూలుగా మనకి నదులు సంగమిస్తాయి కదా, కలుస్తాయి. కలిసిన ప్రదేశాన్ని మనకు దేవప్రయాగ, రుద్రప్రయాగ, ప్రయాగరాజ్ ఇలా ఉన్నాయి కదా. అందులో అలకానంద మరియు పిండార్ ఈ నదులు కలిసే ప్రదేశాన్ని కర్ణప్రయాగ అంటారు. ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఇది ఎగ్జామ్లో ఎక్కువగా మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. అందులో భాగంగా ఇదిగోండి, దేవప్రయాగ, రుద్రప్రయాగ, కర్ణప్రయాగ, విష్ణుప్రయాగ, ప్రయాగ. మనకి ప్రయాగ అంటే తెలుసు, ఏమని? గంగా నది, యమునా నది, సరస్వతి నది, ఈ 3 కూడా కలిసేది ప్రయాగ. అదేవిధంగా కర్ణప్రయాగ అంటే అలకానంద మరియు పిండార్ నదులు కలుసుకునేది ఎక్కడ? కర్ణప్రయాగ. దేవప్రయాగ భగీరథి, అలకానంద. భగీరథి, అలకానంద 2 కలుసుకునేది దేవప్రయాగ. ఆ తర్వాత యమునా నది వస్తుంది. యమునా నది వచ్చి ప్రయాగ వద్ద సంగమించడం జరుగుతుంది. ఆ తర్వాత రుద్రప్రయాగ అలకానంద, మందాకిని. అలకానంద, మందాకిని 2 కలుసుకునేది రుద్రప్రయాగ. కర్ణప్రయాగ అంటే అలకానంద, పిండారి. విష్ణుప్రయాగ అలకానంద, విష్ణుగంగ. ఏ నదులు ఏ సంగమం? చాలా చాలా ఇంపార్టెంట్. అలకానంద, పిండారి అనేది కర్ణప్రయాగ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఈ కింది వాటిలో పడమరకు ప్రవహించే నది కానిది ఏది? పడమర వైపు ఏది ప్రవహించదు? పడమరకు ప్రవహించని నది అంటే బెట్వా నది. మనం ఏం చెప్పుకున్నాం? అలకానంద, భగీరథి అదే ఇవి కలుస్తాయి ఇక్కడ. ఆ తర్వాత యమునా నది వస్తుంది. యమునా కలుస్తుంది అనుకున్నాం కదా. చంబల్, బెట్వా, కెన్, సోన్, దామోదర్. అలాంటప్పుడు ఇది ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. బెట్వా నది పైకి అంటే నార్త్ వైపు ప్రవహించే నది ఈ బెట్వా నది.
తర్వాత 22వ క్వశ్చన్, ఇది కూడా ఇంపార్టెంట్ అండి మనకి. నది మరియు దాని ఉపనదిని జతపరచండి. బ్రహ్మపుత్రకి ఉపనది ఏది? లోహిత్. గుర్తుపెట్టుకోండి, లోహిత్, దిహాంగ్, బారక్, తీస్తా. ఆ తర్వాత గంగా. గంగా ఉపనది ఏది? సోన్. ఇందా మనం చెప్పుకున్నాం కదా, దక్షిణ దిశగా ప్రవహిస్తూ గంగలో ప్రత్యక్షంగా కనిపించేది. శారద, గండక్, కోసి, గోమతి, గాగ్రా, బూరి గండక్. హిమాలయాల్లో జన్మించి ఎడం వైపు నుంచి కలిసేవి. కుడివైపున అంటే యమున. ఆ తర్వాత ద్వీపకల్పంలో పుట్టి అంటే చంబల్, బెట్వా, కెన్, సోన్, దామోదర్. ఆ తర్వాత కృష్ణానది. కృష్ణానదికి మూసి. ఆ తర్వాత గోదావరి, పెన్ గంగా. గోదావరికి పెన్ గంగా. సో బిసిఏడి, ఆప్షన్ బి. నెక్స్ట్ 23. ఇది చూడండి, కటకల్, జిరి, చిరి, మోదురా. మనకి క్వశ్చన్స్ ఇవన్నీ ప్రీవియస్ క్వశ్చన్స్. అంటే క్వశ్చన్ ఎలా అడుగుతున్నారు చూడండి. కటకల్, జిరి, చిరి, మోదురా ఇవి దేనికి ఉపనదులు అంటే మనకి బారక్ నదికి. బారక్ నదికి ఉపనదులు ఉన్నాయి. ఆ ఉపనదుల పేర్లు ఇవి. బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులలో అతి పొడవైనది బారక్. ఆ బారక్ ఉపనదులు ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ 24. ఇక్కడ ప్రకటన మనకు స్టేట్మెంట్స్ రెండు ఇచ్చారండి. ఈ స్టేట్మెంట్స్ అనేవి మహానది వ్యవస్థను శాశ్వత నది అంటారు. కాదు, మహానది వ్యవస్థ శాశ్వత నది కాదు. వర్షపాతం మరియు హిమాలయాల యొక్క కరుగుతున్న మంచు నుండి నిరంతరంగా నీటిని పొందడం వలన శాశ్వత నదులుగా హిమాలయ నదులు పిలువబడతాయి. సో ఏ తప్పు, ఆర్ సరైనది. మహానది వ్యవస్థ కాదు, హిమాలయ నది వ్యవస్థ శాశ్వత నదులు. నెక్స్ట్ క్వశ్చన్ 25. భారతదేశంలోని నదుల గురించి కింది వాటిలో సరైనది ఏది? సరైనది ఏది? ప్రధాన హిమాలయ నది వ్యవస్థ గంగా, సింధు మరియు బ్రహ్మపుత్ర. కరెక్టే. ప్రధాన ద్వీపకల్ప నది వ్యవస్థ నర్మదా, తాపి, గోదావరి, కృష్ణ, కావేరి, మహానది. కరెక్టే. సింధు నది మానస సరోవర సరస్సు సమీపంలో టిబెట్లో కైలాస శ్రేణి యొక్క ఉత్తర వాల్లో ఉద్భవించింది. సో అన్నీ కూడా కరెక్టే. హిమాలయ నది వ్యవస్థ అంటేనే గంగా, సింధు, బ్రహ్మపుత్ర. ద్వీపకల్ప నది వ్యవస్థ నర్మదా, తపతి, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న, మహానది. అదేవిధంగా సింధు నది మానస సరోవరంలోనే జన్మిస్తుంది. నెక్స్ట్, ఈ కింది వాటిలో ఏవి గోదావరి నదికి ఉపనదులుగా ఉన్నాయి? చూడండి, గోదావరి ఉపనదులు ఏది? ప్రాణహిత, ఇంద్రావతి, ఈ రెండు ఉపనదులు. అయితే అమరావతి కాదండి. అమరావతి, హైమావతి, భవానీ ఇవన్నీ కూడా కావేరి నదికి ఉపనదులు. నెక్స్ట్, ఇక్కడ ఉపనదులు మనం గుర్తుపెట్టుకోవాల్సిందే. క్వశ్చన్ 27. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ బిట్. ఇది ఉత్తరం నుండి దక్షిణానికి సరైన నదీ క్రమం ఏంటి? మనం మామూలుగా జీలం, చీనా, బియాస్, రావి, సట్లేజ్ అని చదువుకుంటాం. క్వశ్చన్ అడిగారు చూడండి. ఉత్తరం నుండి దక్షిణానికి సరైన వరుస క్రమం ఫస్ట్ జీలం, ఆ తర్వాత చీనాబ్, ఆ తర్వాత బియాస్ కాదు, ఆ తర్వాత రావి, ఆ తర్వాత బియాస్, ఆ తర్వాత సట్లేజ్. మామూలుగా మనం గుర్తుపెట్టుకోవడానికి జీలం, చీనా, బియాస్, రావి, సట్లేజ్ అని గుర్తుపెట్టుకుంటారు చాలామంది. అయితే క్వశ్చన్ ఈ విధంగా అంటే మనకి పూర్తిగా ఐడియా ఉన్నప్పుడు మాత్రమే జీలం, చీనాబ్, రావి, ఆ తర్వాత బియాస్, ఆ తర్వాత సట్లేజ్. ఒకసారి జాగ్రత్త చూడండి. క్వశ్చన్ నెంబర్ 27లో ఉన్నాం మనం. ఒకసారి సింధు నది వ్యవస్థ కనుక మనం జాగ్రత్తగా గమనిస్తే ఇదిగోండి, ఫస్ట్ జీలం, ఆ తర్వాత చీనాబ్, ఆ తర్వాత ఇదిగోండి థర్డ్ ప్లేస్లో ఏముంది? రావి, ఆ తర్వాత బియాస్, ఇక్కడ వస్తుంది బియాస్, ఆ తర్వాత సట్లేజ్. జీలం, చీనాబ్, రావి, బియాస్ అండ్ సట్లేజ్, ఈ 5. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 28. తుంగ మరియు భద్ర ఈ నది యొక్క మూలం ఏంటి? తుంగభద్ర నది ఏదైతే ఉందో వరాహ పర్వతాలు కర్ణాటక మన ఆంధ్ర గుండా ప్రవహిస్తుంది తుంగభద్ర నది. తుంగ మరియు భద్ర రెండు నదుల కలయిక, ఇవి వరాహ పర్వతాలు. తర్వాత క్వశ్చన్ 29. ఈ కింది వాటిలో ఏది బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనది కాదు?
బ్రహ్మపుత్ర ఉపనది కాదు, తీస్తా ఉపనదే, మానస్ ఉపనదే, దిహంగ్ ఉపనదే, లూని కాదు. లూని, గగ్గర్ ఇవన్నీ కూడా అంతర్భూభాగ నదులు. అంటే నది ప్రవహిస్తూ ప్రవహిస్తూ ఇంకిపోవడం లేదా సరస్సు రూపంలోకి మారిపోవడం, ముఖద్వారం లేకుండా అంటే సముద్రంలో కలవకుండా. ఈ లూని అనేది అంతర్భూభాగ నది వ్యవస్థలో వస్తుంది. సో ఉపనది కానిది. మనం చెప్పుకున్న క్వశ్చన్స్లో చాలా క్వశ్చన్స్ అనేవి ఏ ఉపనదులు ఏ ఏ ప్రదేశాల్లోకి వెళ్ళే నదులు, సీక్వెన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనకు అడుగుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30. క్రింది వాటిలో నది ఉపనది యొక్క సరైన జంట ఎన్నుకొనుము. గంగా నది దామోదర్ కరెక్టే, సింధు యమున రాంగ్, గోదావరి తుంగభద్ర రాంగ్, మహానది శబరి కాదు. గంగా నది ఉపనదుల్లో ఒక ఉపనది దామోదర్. ఆ దామోదర్ మనకి పశ్చిమ బెంగాల్ యొక్క దుఃఖదాయిని. ఇది మనకు ఈరోజు 30 క్వశ్చన్లు నదులకు సంబంధించి మరియు నదీ వ్యవస్థకు సంబంధించి. ఒకసారి మనం ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ తుంగభద్ర నదికి సంబంధించి ఇచ్చారు. ఇదిగోండి తుంగభద్రకు సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇవి మనకి ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2లో ఉన్నటువంటి జాగ్రఫీ టాపిక్లో నదీ వ్యవస్థ. నెక్స్ట్ వీడియోలో మనము ఈ నదుల మీద కట్టినటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్ట్ నుంచి డీటెయిల్గా తెలుసుకుందాం. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.